అసలు నమ్మకం అనేది ఎంత ప్రమాదకరమైందంటే, నేను మోసపోయిన తర్వాత, నాకు ఆ నమ్మకం అనే జబ్బు పోయిన తర్వాత అర్థమైందనమాట. సో, నాలా మన వ్యూవర్స్‌లో కానీ, మనకు తెలిసున్నోళ్ళు కానీ ఎవ్వడూ సఫర్ అవ్వద్దు. నమ్మడం ఫస్ట్ మనం చేసే తప్పు. నమ్మకం పెట్టుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఇప్పుడు ఒకడు నాకు డబ్బులు ఇవ్వాలి. అంతకుముందు చాలా బాగుండేవాళ్ళం. చాలా బాగుండేవాడు నాతో. అంతా కరెక్ట్‌గానే ఉంది. సో, నాకు డబ్బులు ఇవ్వాలి, అంతా నడుస్తుంది. కరెక్ట్‌గా కట్ చేస్తే ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చి, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి మాటలు కట్ అయిపోయినాయి. అంటే మాట్లాడుకోవడం మానేసాం. దాని తర్వాత నేను ఒక బెనిఫిట్ కోసం లేదంటే ఒక పాయింట్లో డబ్బులు ఇచ్చినప్పుడు, మాట్లాడుకోవడం మానేసినప్పుడు, "హే! నువ్వేంటి నాకు చెప్పేది" అనేంత వరకు వచ్చిన తర్వాత మన డబ్బులు మనకి ఇచ్చేయాలి కదా! మన డబ్బులు మనకి జమ చేయాలి కదా! కానీ అలా జరగలేదు. పోనీ మన డబ్బులు ఏమన్నా అవతలోడు దొబ్బేశాడా అంటే అది లేదు. కనీసం ఒక ఫోన్ కాల్ ఎత్తడానికి కూడా మనకు ఛాన్స్ ఇవ్వట్లా. అంటే మనం వందల ఫోన్లు చేసినా సరే వాళ్ళు ఫోన్లు ఎత్తరు. పైగా ఎప్పుడు వాళ్ళ సైడ్ నుంచే ఉండే కష్టాలే మెసేజ్ల రూపంలో మనకు చెప్తారు తప్ప, మనం ఎంత సఫర్ అవుతున్నాం, మనకు ఇప్పుడు ఆ డబ్బులు ఎంత ఇంపార్టెంట్, అసలు ఎందుకు మనం ఎప్పుడు ఏ సాయం అడగకుండా సడన్గా మా డబ్బులు మాకు కావాలి, నాకు అవసరం ఉంది అని ఎన్నిసార్లు అడుగుతున్నాం అనేది కూడా అవతలోళ్ళకి అనవసరం. ఎప్పుడు వాళ్ళ సైడ్ ప్రాబ్లమ్స్, ఎప్పుడు ఆడి సైడ్ ఉండే ఇబ్బంది తప్ప మనల్ని మినిమం దేకను కూడా దేకరనమాట. ఎందుకంటే ఎప్పుడు జస్ట్ ఒక ఒక జర్నీ అనేది నడుస్తున్నంతసేపు బాగానే ఉంటుంది. ఒక్కసారి ఆ జర్నీలో హడ్డిల్స్ వచ్చినాయి అనుకో, మనల్ని అక్కడే వదిలిపడదొబ్బి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతాడు. నువ్వేం చేస్తావు అక్కడ కూర్చుని, అయ్యో నేను ఎంతలా నమ్మాను, మనకి హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు, కనీసం మన పొజిషన్ బాగాలేదని కూడా మనల్ని పట్టించుకోవట్లేదని మనం ఏడుస్తాం. ఇక్కడ మనకి హ్యాండ్ ఇచ్చేవాడిది కానీ మనల్ని మోసం చేసేవాడిది కానీ తప్పు కాదు. మనకి ఒళ్ళు కొవ్వెక్కి మనం ఒకళ్ళని నమ్ముతాం ఫస్ట్. సో అది మేజర్గా మనం చేసేది తప్పు. 100 ఫోన్లు చేస్తే ఒక ఫోన్ లిఫ్ట్ చేసి, లేదు నేను వేరే పనిలో ఉన్నాను, నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, నేను తర్వాత చేస్తాను అని మన మాట వినకుండా టక్మని పెట్టేస్తే దాని అర్థం ఏంటి? లేదు పలానా రోజున నీకు సెటిల్ చేసేస్తాను అని చెప్పి ఎన్నో వాయిదాలు వేసుకుంటూ వచ్చి స్టిల్ ఇప్పటికీ వాయిదా వేసి, ఇప్పటికి కూడా వాళ్ళ సైడ్ నుంచి ఉండే ప్రాబ్లమ్సే తప్ప మనం చెప్పేది ఒక్క మొక్క కూడా వినకపోగా మనల్నే బ్లేమ్ చేసే స్థాయికి వచ్చేసారు అంటే దాని పరిస్థితి ఏంటి? దట్స్ కాల్డ్ మోసం. దాన్ని ఎలా అన్నా మనం నిర్వచించుకోవచ్చు అనమాట. అలాంటి మోసం లైఫ్లో ఒక్కసారి అనుభవించాలి ఎవరైనా. నువ్వైనా నేనైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే. అది పదే పదే రిపీట్ అయితే మాత్రం లైఫ్లో కోలుకోవడం చాలా కష్టం అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడికి ఒక 10 రూపాయలు ఇచ్చావు నువ్వు, అంతా బాగున్నప్పుడు రే మన దగ్గర పర్లేదు ఉంచో అని 10 రూపాయలు ఇచ్చావు. లేదంటే రే మన ఇద్దరం కలిసి పని చేద్దాం ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టావు. లేదంటే రే పలాన్నది నాకు ఇప్పించరా అని చెప్పి ఒక 10 రూపాయల దగ్గర దాచావు. అన్ఫార్చునేట్గా ఏదో ఇద్దరికి చెడింది, ఆ రిలేషన్ పోయింది, ఆ స్నేహం సంకనాగిపోయింది. తర్వాత మన 10 రూపాయలు మనకు రాకపోవడం, లేదంటే మనకి ముష్టి వేస్తున్నట్టు అవతలోళ్ళు ఫీల్ అవ్వడమో, మన క్యారెక్టర్ని బ్లేమ్ చేయడం, ఇలాంటివి చేసినప్పుడు అది మనం స్ట్రాంగ్గా గుర్తుపెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే ఏది ఏమైనా కూడా ఆ కాంపౌండ్ వైపుకి కానీ, ఆ సర్కిల్లోకి కానీ, ఆ ప్రాంతానికి కానీ పొరపాటును కూడా అడుగు పెట్టకూడదు. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒకడు చేసిన మోసాన్ని మర్చిపోవడం. అరే మర్చిపోవాలరా, టేక్ ఇట్ ఈజీరా అంటారు కదా, అది కొన్ని విషయాల్లోనే. మోసం అనే దాన్ని గుర్తుపెట్టుకోగలిగితే, ఇక్కడ ఎవరిని నమ్మకూడదనే సిద్ధాంతం ఫాలో అవ్వగలిగితే జీవితంలో బాగుపడడం పక్కనుంచు, కనీసం ఉన్న స్టేజ్లోంచి దిగజారిపోకుండా ఉంటాం. మెంటల్గా స్ట్రెంగ్త్ కోల్పోకుండా ఉంటాం. అసలు ఎవరినో నమ్ముదాము, ఈడు మంచోడు రే, ఈడిదిరా మనం ఇలా ప్లాన్ చేయొచ్చురా ఈడితో అని ఎప్పుడైతే అనుకున్నామో సర్వనాశనానికి తొలిమెట్టు అదే. నువ్వు ఒక్కడవే చేసుకోలేవా? నువ్వు ఒక్కడవే ఏడవలేవా? నువ్వు ఎక్కడవే పరిగెట్టలేవా? నువ్వు ఒక్కడవే ప్లాన్ చేసుకోలేవా? నువ్వు స్నానం చేసినప్పుడు నీ పక్కన వచ్చి ఇంకోటి కూర్చొని స్నానం చేయడు కదా, నువ్వు ఒక్కడ వెళ్ళి స్నానం చేస్తావు, నువ్వు ఒక్కడే ఆలోచించుకుంటావు, నువ్వు ఒక్కడవే తింటావు, నువ్వు ఒక్కడవే పడుకుంటావు. అలాంటిది ప్లాన్ చేసుకునే విషయంలో, లేదంటే ఏదైనా ఒక ఫోర్కాస్టింగ్ అంటే ఏదైనా ఫ్యూచర్లో ఇది చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఎవడో ఒకరిని నమ్మేయడం, అది ప్రేమ కావచ్చు, లేదంటే ఫ్రెండ్షిప్ కావచ్చు,
లేదంటే ఇంకొకటి పెట్టుబడిదారీ వ్యవస్థ ఏదైనా కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నమ్మడం అనేది లైఫ్లో వరస్ట్ దరిద్రమైన విషయం. ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడేది ఈ పాయింట్ దగ్గరే. రే మనోడని చెప్పి అమ్మ డబ్బులు ఇప్పించాంరా మధ్యలో ఉండి ఆడేమో ఎగదొబ్బేసాడు, ఇప్పుడు వాళ్ళందరూ నా మీద పడతారని నేను ఎవడు ఇప్పించమన్నాడు? నీకు ఎందుకు అంత దూల? నువ్వు తప్పుగా అనుకున్నా పర్లేదు, నీకు ఎందుకు అంత దూల? నువ్వు మంచిగా లేదు మనం కాకపోతే ఎవడిస్తాడంటే నువ్వు ఇచ్చావు, మనం కాకపోతే ఎవడిస్తాడు అన్నాం కదా. ఇప్పుడు పడు, ఇప్పుడు అనుభవించు, తీరిందా? నీ బతుకు ఎంత, అసలు మన స్థాయి ఎంత? సో అలాంటి వాటిలో మనం దూరకూడదు. ఆడు సాయం అడిగినప్పుడు రే అమ్మ ఒక మధ్యలో ఒక చిన్న మాట చెప్పలేకపోయాడు, ఆడు మాట చెప్పుంటే మనకి ఏమన్నా ఒక 2 లక్షలు ఇద్దుడాడు, రేపు పొద్దున రోజు ఇచ్చేస్తాం కదా, మన బ్యాక్గ్రౌండ్ ఏమన్నా దొబ్బేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తినేసిన బ్యాక్గ్రౌండ్, ఆడు కనీసం మాట సాయం చేయలేకపోయాడురా అని రేపొద్దున్న నిన్ను నన్ను అనుకున్నా నో ప్రాబ్లం. ఆ మాట ఆ రోజుతో పోద్దే, ఆ రిలేషన్ ఆ రోజుతో దరిద్రం పీడ వదిలిపోద్ది. మనం అంటే ఆడి దృష్టిలో మనం అంటే ఆడు ఎవరికే కనీసం మాట సాయం కూడా చేయడురా అనుకుంటాడు. పోనీ అనుకోని, నువ్వు సేఫ్గా ఉన్నావు కదా. నువ్వు 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు చేసిన కష్టాన్ని మొత్తాన్నే ఏదో మధ్యవర్తిగా మాట వరుసకి మధ్యలో ఉండి ఆ దరిద్రాన్ని అంతా నీ నెత్తి మీద వేసుకుని నువ్వు తిన్నది కాదు, నువ్వు చేసింది కాదు, నువ్వు దొబ్బేసింది కాదు, నువ్వు మేళ్ళ కట్టేసుకుంది కాదు. ఎవడికో ఏదో కావాలంటే మధ్యలో నువ్వు నిలబడి ఎవరి దగ్గర నుంచో తెచ్చి ఇప్పించి ఇప్పుడు వాళ్ళందరూ నీ కొంప మీద పడిపోతూ ఉంటే నీకు ఆకారం ఎందుకు? దాని బదులు చెడ్డోడు అనిపించుకోవడమే బెటర్ కదా. నీ జోలికి ఎవడో రాడు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అందుకనే మోసం అనే పదం ఎంత తీవ్రంగా ఉంటుందంటే 10-15 సంవత్సరాలు నేను లైఫ్లో వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. అందుకని దయచేసి చెప్తున్నా, ఒకళ్ళిద్దరి మధ్యలో మధ్యవర్తులుగా ఉండడం కానీ, లేదంటే తెలుసున్నోళ్ళ దగ్గరే మనకి కలిసి వస్తుంది, మనకి మాట సాయం చేస్తారు, లేదంటే మనకి హెల్ప్ చేస్తారు, లేదంటే మనకి ఒక పొజిషన్ క్రియేట్ చేస్తారని కానీ, లేదంటే చుట్టం అని కానీ, బంధువు అని కానీ, ఫ్రెండ్ అని కానీ, తెలుసున్నోళ్ళని కానీ ఇలాంటి వాళ్ళ పంచన చేరారు అంటే మీరు మెల్లమెల్లగా మీ గొయ్యి మీరు తవ్వేసుకుని పీకల దాకా కప్పెట్టేసుకుని మట్టి వేసుకుని అప్పుడు తల పైకి పెట్టి అయ్యో ఇలా అయిపోయింది ఏంటి, కనీసం చేతులన్నా పైకి వదిలితే బాగుండేది, నా గొయ్యి నేను క్లియర్ చేసుకుని బయటకు వచ్చి నా బతుకు నేను బతికేవాడిని అనే ఆప్షన్ కూడా నీకు వదిలిపెట్టరు. పైగా ఎక్స్ట్రాగా కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. అన్ని కబుర్లు చెప్తావు, అంత తెలివైనోడివి, అన్ని నీతులు చెప్తావు, ఈ మాత్రం అర్థం చేసుకోవడం తెలియదా అంటే దొబ్బుకు రావాలి ఎక్కడి నుంచి అన్నది. ఇప్పుడు మనమే దేగుతున్నాం, మన దేగుడు సరిపోదన్నట్టుగా ఆడేదో దేగుతూ ఉంటే ఎలా దేగుతున్నాడు, కూర్చుని దేగుతున్నాడా, ఒంగుని దేగుతున్నాడా, నుంచుని దేగుతున్నాడా, ఇవన్నీ అబ్జర్వ్ చేసి అంట, ఇవన్నీ మనం అర్థం చేసుకున్నంట, పెద్ద మనసు చేసుకున్నంట, అవన్నీ చూస్తూ ఉండాలంట. ఈలోపు మన సంకనాకపోయినా పర్లేదు, మనం రోడ్డును పడిపోయినా పర్లేదు, కానీ మనం ఎప్పటికీ మోసపోయినా కూడా అవతలని అర్థం చేసుకుంటూనే ఉండాలి. ఇది మోసగాళ్ళ దగ్గర ప్లే అయ్యే రూలు. అందుకని నేనేం చెప్తానంటే, ఇప్పటికే నువ్వు చాలాసార్లు మోసపోయి ఉండొచ్చు, చాలాసార్లు చాలామంది నీకు హ్యాండ్ ఇచ్చి ఉండొచ్చు, నిన్ను సంకనాగించేసి కూడా చివరిలో మళ్ళీ నిన్నే ఎదవం చేసి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టేసి ఉండొచ్చు. ఏం పర్లేదు, బట్టలన్నీ ఊడిపోయినాయి కదా, ఈసారి ఏ నిక్కరో టీషర్టో కొనుక్కుని ఏం చేసినా పర్లేదు, కానీ దయచేసి నీ బతుకెట్టుకుని ఎప్పుడు కూడా ఎవరిని నమ్మొద్దు. అదేంటి గురు, నమ్మపోతే ఎలా, నమ్మకం మీద కదా ప్రపంచం మొత్తం నడుస్తుంది అంటే దానికి ఎవడో రెస్పాన్సిబిలిటీ కాదు. గుండెల మీద చేసుకుని చెప్పు, ఇప్పటిదాకా నువ్వు ఎంతమందిని నమ్ముంటావు? గుర్తొచ్చారా? ఎంతమంది హ్యాండ్ ఇచ్చారు? నొప్పిగా ఉంది కదా, ఇదే రిపీట్ అవుద్ది. చూసిన ఫస్ట్ ఇంప్రెషన్లోనే భలే ఉన్నాడు అసలు, మాట అంటే మాటే, కరెక్ట్గా మాట్లాడుతున్నాడు మొహం మీద, అసలు మనిషి అంటే తీరడో అని ఎప్పుడైతే నీ మైండ్ నిన్ను ఆయన నమ్ము మంచోడు వీడికి మించిన తోపులేడు అని చెప్తుందో అప్పుడు నిన్ను దింపేస్తుంది పాతాళంలో. కానీ అర్థం గుర్తుపెట్టుకో, ఎవరితోని మాట్లాడకుండా అందరినీ శత్రువుల్లో చూడమని చెప్పట్లా, కానీ తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, నీ కొంపలో, నీ కంచంలో, నీ ఇంట్లో, నీ మంచం మీద నువ్వు నీకు సమాధానం చెప్పుకుని బ్రతకగలిగితే దానికంటే గొప్ప బ్రతుకు ఉండదు. 10 రూపాయలు ఉంటే దాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే నువ్వు 50 రూపాయలు వ్యవహారంలోకి దిగేవనుకో, ఆ వ్యవహారంలో ఏమన్నా తేడా వచ్చిందనుకో, 10 రూపాయలు నా బ్రతుకు 50 రూపాయల
ఆ కాన్ఫ్లిక్ట్ని తట్టుకోవాలంటే 5 రెట్లు ఎక్కువ. అంటే ఒక సంవత్సరంలో నేను 10 రూపాయలు సంపాదిస్తున్నానంటే ఒక 50 రూపాయల వ్యవహారంలో నేను ఇరుక్కుంటే ఒక పెద్ద మనిషి తరహాలోనో లేదంటే ఇంకో తరహాలోనో 5 సంవత్సరాలు పడుతుంది నాకు బయటికి రావడానికి. సో 5 సంవత్సరాలు ఫ్యామిలీని పోషించుకోవాలి. నీకు కొన్ని డ్రీమ్స్ ఏడుస్తాయి, ఆ డ్రీమ్స్ కూడా పరిగెట్టాలి. మధ్యతరగతి బతుకులు, ఉద్యోగాలు నిలకడలేదు, వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, అమ్మా నాన్నలు అంటావా వాళ్ళకి వెనకాల ఏం లేదు, పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఇన్ని ఉంటాయి. ఈ 50 రూపాయల గొడవతోనే పోరాడతావా, లేదంటే నీ బతుకే చూసుకుంటావా, నీ కెరీరే చూసుకుంటావా, నీ ఇష్టాల గురించి పరిగెడతావా? ఇన్ని తలపోట్లు ఉంటాయి. అదంతా కాకుండా ఉంటే తిను, లేదనుకో ఇదిలో కాలర్ వేసుకుని వెళ్ళారా, ఏంట్రా తిన్నావా అంటే చికెన్ బిర్యానీ అని చెప్పు. ఆకలితో ఉన్నా పర్లేదు, ఎవ్వడూ అడగండి నిన్ను. కడుపులో నొప్పి వస్తుంది, ఆకలి నొప్పి అంటారు కదా, అది లేదు. ఎమ్మ పండగరా ఈరోజు అనుకున్న బట్టలు కొనుక్కోలేకపోయాము అని ఒక పెయిన్ ఉంటుంది, పర్లేదు. ఏమ్మ ఇంత బతికి అనవసరంగా ఈయన్ని నమ్మి ఈరోజు నా కుటుంబానికి చేతులారా ఒక 10 రూపాయలు పెట్టుకోలేకపోతున్నాను అని కుమిలి ఏడుస్తున్నావా, ఏడ్చే. ఈ రోజుతో ఆ పీడ వదిలిపోద్ది. దయచేసి జీవితంలో దేవుడు వచ్చి ఎదురుకుండా నుంచుని అరే మన ఇద్దరం కలిసి చేద్దాం రా, అరే నన్ను నమ్మరా అన్నా సరే, గురువు నేను నమ్మను, ఓ దండం పెడతాను, ఒక కొబ్బరికాయ కొడతాను, అంతకు మించి నా దగ్గర ఏమీ లేవు, నా బతుకు ఏదో నేను బతుకుతాను, నా తలరాతాలది రాసేసావు కదా, ఎలా జరిగేది అలాగే జరుగుద్ది, నాకు నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పే దేవుడైనా సరే. ఎందుకంటే మోసం అనేది పదే జరిగితే అది నీ చేతకానితనం వల్లే జరుగుద్ది. నీకు మాత్రమే జరుగుతుందంటే మనం ఎర్రిపప్పలం కాబట్టి, మనమే లోకుగా దొరికాం కాబట్టి మనల్నే మోసం చేస్తారు. అదే రే ఆడు చాలా దినకంత్రి ఆడు అనే పేరు తెచ్చుకున్నావంటే నువ్వు జీవితంలో హ్యాపీగా బ్రతికేస్తావు. మా ఆడి దేశాన్ని అమ్మేస్తాడరా అనే పేరు తెచ్చుకున్నావు అంటే నువ్వు జీవితంలో సాధించలేదంటూ ఏది ఉండదు. రే ఆడితో పెట్టుకుంటారు ఎందుకురా, ఆడి ఎవరిని నమ్మడే అనే పేరు నువ్వు సాధించుకోగలిగితే జీవితంలో నీకు డౌన్ఫాల్ అనేది ఉండదు. ఈ లాస్ట్ చెప్పిన 3 రాసి పెట్టుకో. దయచేసి చెప్పాను కదా, దేవుడు వచ్చినా సరే నమ్మొద్దంతే, అది మ్యాటర్.